భారత్కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు పక్కా ప్లాన్తో చెక్ పెడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా శత్రు దేశంపై ద్వంద్వ యుద్ధం మొదలుపెట్టింది. ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ సాగిస్తున్న ఉగ్రవాద చర్యలను వివరించేందుకు వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు 10 రోజుల పాటు వివిధ దేశాలలో పర్యటించనున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని పలు దేశాలను వీరు సందర్శించి ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని ఆధారాల ద్వారా వివరించనున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సిందే అనేది భారత్ విధానమని చెబుతున్నారు. భారత్పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోన్న పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా దేశ భద్రత విషయంలో పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా నడుస్తున్న కార్యక్రమం ఇది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును, దానిని మన దేశంపైకి ఎగదోస్తోన్న తార్కాణాలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. పాకిస్తాన్ తీరు ఎండగట్టేందుకు పక్కా ప్లాన్తో ముందుకు సాగుతోంది. పహల్గాం ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించిన రాజకీయ పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దౌత్య యుద్ధంలో పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగానే పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలకు నాయకత్వం వహించేందుకు కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ, డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, శివసేనలకు చెందిన 7 ఎంపీలను ఎంపిక చేసింది. శశి థరూర్, రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, సంజయ్ కుమార్ ఝా, కళిములి, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిందే విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ బృందాల్లో అనురాగ్ ఠాకూర్, సల్మాన్ ఖుర్షీద్, అపరాజిత సారంగి, అమర్ సింగ్, సుదీప్ బందోపాధ్యాయ్, సుస్మిత్ పాత్రా, జాన్ బ్రిటాస్, ప్రియాంక చతుర్వేది, అసదుద్దీన్ ఓవైసీలతో పాటు పలువురు ఎంపీలున్నారు. ఈ 7 గ్రూపులు 10 రోజుల వ్యవధిలో 5 దేశాలకు వెళ్తాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరిపి బృంద సభ్యులను ఎంపిక చేసింది. వీరు మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని దేశాలు, ఇతర కీలక దేశాలను అఖిలపక్ష బృందం సందర్శించనుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై దేశ ఐక్యతను ప్రదర్శించడానికి చేసే ఒక సమిష్టి ప్రయత్నంగా కేంద్రం దీనిని అభివర్ణించింది. ఉగ్రవాదం అణచివేతకు భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని అఖిలపక్ష నేతలు వివరించనున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సిందే అనేది భారత విధానమని చెప్పనున్నారు. ఎంపీల బృందం ప్రధానంగా ప్రపంచ దేశాలకు వివరించే అంశాలివి. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి కారణమయ్యేలా పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు, దానికి ధీటుగా ఆపరేషన్ సింధూర్ను ఎలా చేపట్టిందో వివరణ, భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హాని చేయలేదని స్పష్టతనివ్వటం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న పాత్రని, దానివల్ల ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పుని వివరించటం. కాగా కాంగ్రెస్ పార్టీ సిఫారసు చేయకున్నా శశి థరూర్కు విదేశాలకు వెళ్లే అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించే అవకాశం దక్కడం గమనార్హం. పాక్ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం పేర్లు పంపాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్ను కోరగా, అదే రోజున హస్తం పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ 4 పేర్లు పంపారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్ గొగోయ్ ఉన్నారని ఆ పార్టీ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ లిస్టులో థరూర్ పేరు లేదు. అయితే ఈ రోజు కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వారి పేర్లేవీ లేవు. కానీ తిరువనంతపురం ఎంపీ శశి థరూర్కి మాత్రం అనూహ్యంగా చోటు దక్కింది. మరోవైపు శశి థరూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఇటీవలి పరిణామాలపై దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో అక్కడ నా అవసరం ఉంటే నేను అందుబాటులో ఉంటా. జై హింద్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు పాకిస్తాన్కు సాయంపై ఐఎంఎఫ్ పునరాలోచించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ కోరారు. ఐఎంఎఫ్ ఆర్థిక సాయాన్ని ఉగ్రవాదానికి మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు ఉపయోగిస్తారని అన్నారు. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాల్ని పునర్నిర్మించడానికి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్కి 14 కోట్లు ఇస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. పాక్కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ గుజరాత్లోని భుజ్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. సైనికులపై ప్రశంసల వర్షం కురిపించారు. పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా పెంచి పోషిస్తోన్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్టేసిందన్నారు. ఇక ప్రధాని మోడీ రాజకీయ సంకల్పానికి, మన నిఘా సంస్థల ఖచ్చితమైన సమాచార సేకరణకు, త్రివిధ దళాల అసమాన పోరాట పటిమకు ఆపరేషన్ సింధూర్ విశిష్ట తార్కాణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మన సైన్యం, వాయుసేన, నౌకాదళాలతో పాటు జీఎస్ఎఫ్ సహా భద్రతా సంస్థలన్నీ దేశానికి గర్వకారణమన్నారు. మావోయిస్టుల ఏరివేతలో మాదిరిగానే ఆపరేషన్ సింధూర్లోనూ దళాల మధ్య చక్కని సమన్వయం ఉందని మరోసారి రుజువైందని చెప్పారు.